అస్సలాము అలైకుం, నమస్తే. వెల్కమ్ టు ద కుక్ విత్ అస్మా ఛానల్. ఇవాళ కర్రీ వచ్చి బోటీ కర్రీ. సో ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని దాంట్లో 2 చెక్క 2 ఇలాచీ వేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. దాని తర్వాత కొంచెం సేపు ఆగి ఫ్రై చేసుకొని బోటీని ముందే కొంచెం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం. దీంట్లో ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత పెద్ద టమాటా వేసుకోండి. అది కూడా మగ్గిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించండి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత పెప్పర్ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, కారం దాంట్లో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. అంతా మిక్స్ అయిన తర్వాత దాంట్లో ఉడకపెట్టిన బోటీని వేసేయండి. ఉడకపెట్టిన బోటీ వేసి బాగా మిక్స్ చేయండి. దానికి మసాలాలన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి. బోటీ కర్రీ చాలామందికి నచ్చదు. ఈ విధంగా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చిద్ది. కొంచెం వాటర్ ఇప్పుడు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో బాయిల్ కుక్ అయ్యేంత వరకు వాటర్ వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేయండి. మా ఛానల్ మీకు ఎలా నచ్చుతుందో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఏమైనా కొత్త వీడియోస్ కావాలంటే కుకింగ్ వీడియోస్ కామెంట్లో చెప్పండి. ఇప్పుడు 5-6 విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేశాను. కొంచెం బాగా కలుపుకొని బౌల్లో డిష్ అవుట్ చేసుకోండి. దీన్ని ఉల్లిపాయ ఇంకా నిమ్మకాయతో డెకరేట్ చేసుకోండి. మీకు ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సపోర్ట్ కుక్ విత్ అస్మా ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. #Hamid.